శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో శుక్రగ్రహ సంచారము, గురుగ్రహ సంచారము, వ్యయంలో రవి బుధులు, లాభంలో కుజుడు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యవహార రీత్యా, వృత్తి నిమిత్తము, వ్యాపార నిమిత్తము చేసే ప్రయత్నాలు, ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. క్రయ విక్రయాలలో ఉన్నవారి కాలం అనుకూలంగా ఉంటుంది. అగ్రికల్చర్ విభాగాలలో ఉన్నవారికి, వ్యవసాయ వృత్తి విభాగాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పరికరాలను ఉపయోగించుకొని సాగు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. లేదా వ్యాపారాలలో ఉండి పెట్టుబడులు పెట్టుకొని కొత్త మెషినరీ ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసుకునే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి మంచి క్షేమ శుభ సమాచారాన్ని వినగలుగుతారు. విదేశాలలో ఉన్న మీ వారికి ఉద్యోగం రావడము, వాళ్ళకున్న కొన్ని సమస్యలు తొలగిపోవడము మీ మానసిక ప్రశాంతతకి, ఊరటకి కారణమవుతుంది. ఈ రాశి వారికి ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. భానుసప్తమి తిథి రోజున శక్తి కొలది ఆదిత్య హృదయం చదువుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించండి. దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళిరండి. దీని వలన మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్ళని చేరదీయాలి, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి, వాళ్ళు బాగుండాలి నా ఆలోచనలు ఏర్పడతాయి. ధన సహాయము రహస్యంగా చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. సువర్ణ ఆభరణాల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. చోర భయం పొంచి ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఎక్కువ శాతం అలసట, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను చేయగలుగుతారు. అందుకు పిల్లలు కూడా సంతోషించడము, ఆమోద ముద్ర వేయటము మీకు కాస్తంత ఊరట కలిగించే అంశంగా మారుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5.